పక్క ఊరిలో మీ అమ్మాయికి గాజులు వేశానండి. డబ్బులు మా నాన్నగారి దగ్గర అడిగి తీసుకోమంది. అమ్మాయా? ఏ అమ్మాయి? ఎవరింటికి వచ్చారు? శివాలయం పక్కన ఎత్తరుగుల ఇల్లు సుబ్రహ్మణ్యం గారు మీరే కదా? ఆ, అవును. అయితే మిమ్మల్ని అడిగి తీసుకోమంది. నాకిద్దరు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. అంత మాట అన్నారు. అమ్మాయి చెప్పనే చెప్పింది మీరు అలా అంటారని. ఇంత గొడవ అయితే మాత్రం అమ్మాయిని వదిలేసుకుంటారా? బంగారం లాంటి పిల్ల. సరే గాని మీ పూజా మందిరంలో ఒక కుంకుమ భరిణి ఉందంట. దాంట్లో ఒక కాసు ఉందంట. ఆ కాసు తీసుకొచ్చిస్తే నేను వెళ్తాను. మా పూజా మందిరంలోనా? అలాంటివి ఏమీ లేవు. మాటలు కొంచెం గట్టిగా వినిపించేసరికి చుట్టుపక్కన జనాలు చుట్టుముట్టారు. అయ్యా, ఒక్కసారి చూడండి, అమ్మాయి చెప్పింది. ఇంతలో జనాలు దుర్గాదాసు మన అందరికీ తెలిసిన వాడే, ఎందుకు చెప్తున్నాడో ఒకసారి చూడవచ్చు కదా అనగా సుబ్రహ్మణ్యం అతని భార్య పూజా గదిలో భగవద్గీత చదువుతున్న వాళ్ళ అమ్మని పిలవసాగాడు. లోపలికి వెళ్లి బయట జరిగిన సంఘటన వాళ్ళ అమ్మకి చెప్పసాగారు. వాళ్ళ అమ్మ కొంచెం సేపు ఆలోచించి, నాయనా, మా తాతగారు పూజించిన పూజా మందిరంలో ఒక కుంకభరణం ఉండేది. ఉండి చూస్తాను.